ఏఎస్ఎన్ థాట్స్ క్లియర్ కట్కు స్వాగతం. సర్కార్ జిల్లాలు లేదా ఉత్తర సర్కార్లు, నార్థన్ సర్కార్స్ అనే పదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగినది. బ్రిటిష్ మరియు నిజాం పాలన కాలంలో ఆంధ్ర ప్రాంతంలోని తీర జిల్లాలను సూచించడానికి ఈ పేరును ఉపయోగించేవారు. సర్కార్ అనేది మొఘల్ పరిపాలనా వ్యవస్థలోని ఒక విభాగం. అప్పట్లో రాష్ట్రాన్ని సుభా అని, అందులోని జిల్లాల సర్కార్లని పిలిచేవారు. బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న ఈ 5 ప్రధాన సర్కార్లను కలిపి ఉత్తర సర్కార్లు అని పిలిచేవారు. చారిత్రకంగా ఉత్తర సర్కారులో శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలు అందులో ఉండేవి. అలాగే రాజమండ్రి ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంతంలో ప్రస్తుతం పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లా ప్రాంతాలు, కొండపల్లి ప్రాంతంలో ప్రస్తుతం జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లా ప్రాంతాలు ఈ 5 సర్కార్ జిల్లాలుగా ఉండేవి. ఈ ప్రాంతం మొదట గోల్కొండ కుతుబ్ షాహీల ఆధీనంలో, ఆ తర్వాత మొఘలుల ఆధీనంలో ఉండేది. హైదరాబాద్ నిజాం పాలకుల కాలంలో ఫ్రెంచ్ సేనాని బుస్సీ చేసిన సేవలకు గుర్తింపుగా 1753లో నిజాం ఈ ఉత్తర సర్కార్ను ఫ్రెంచ్ వారికి ఇచ్చాడు. 1759లో జరిగిన చందుర్తి యుద్ధం తరువాత ఫ్రెంచ్ వారి ప్రభావం తగ్గింది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ వారు ఫర్మానా పొంది 1766 నాటికి ఈ సర్కారులను తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ఆ తర్వాతే అవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలాలని పిలిచేవారు. నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చిన ప్రాంతం కాబట్టి దానికి భిన్నంగా తీర ప్రాంత జిల్లాలను సర్కార్ జిల్లాలని పిలిచే అలవాటు నేటికి అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ సర్కార్ జిల్లాలు వనరులతో ముఖ్యంగా గోదావరి మరియు కృష్ణా నదుల వల్ల వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధి చెందింది. సర్కార్ జిల్లాల చరిత్ర అత్యంత ఆసక్తికరమైన మలుపుతో కూడి ఉంటుంది. మధ్యయుగంలో ఓడరేవుల ద్వారా జరిగిన అంతర్జాతీయ వాణిజ్యం, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం ఈ ప్రాంత గతిని పూర్తిగా మార్చేశాయి. దీనిని మనం 3 ప్రధాన దశలుగా చెప్పుకోవచ్చు. 1, 16వ శతాబ్దంలో ఈ ప్రాంతం అంతా గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో ఉండేది. మచిలీపట్నం అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓడరేవు. ఈ తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. మొఘలుడు తమ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ తీర ప్రాంతాన్ని 5 సర్కార్లుగా విభాగాలుగా విభజించారు. 2, ఫ్రెంచ్ వారి ప్రవేశం. హైదరాబాద్ నిజాం వారసత్వ యుద్ధాల సమయంలో ఫ్రెంచ్ సేనాని మార్కిస్ డి బుస్సీ నిజాంకు అండగా నిలిచాడు. దీనికి కృతజ్ఞతగా 1753లో నిజాం సలాజిద్ జంగ్ ఈ 5 సర్కార్ జిల్లాలను ఫ్రెంచ్ వారికి దారాదత్తం చేశాడు. దీనివల్ల ఫ్రెంచ్ వారి మచిలీపట్నం కేంద్రంగా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 3, బ్రిటిష్ ఆధిపత్యం మరియు చందుర్తి యుద్ధం 1759. బ్రిటిష్ వారు తమ ప్రత్యర్థి అయిన ఫ్రెంచ్ వారిని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని చందుర్తి వద్ద 1758 డిసెంబర్లో యుద్ధం జరిగినది. బ్రిటిష్ సేనాని కల్నల్ ఫోర్ట్ నేతృత్వంలోని సైన్యం ఫ్రెంచ్ వారిని ఓడించింది. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ ప్రభావం తగ్గి సర్కార్ జిల్లాలపై బ్రిటిష్ వారి పట్టు పెరిగింది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ వారు నేరుగా హక్కులు పొంది వీటిని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి. లెట్స్ మీట్ అగైన్ విత్ అనదర్ వీడియో.